జూలై 4, 2006 నాడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మీద ఈ మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణ అక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు 20 సంవత్సరాల తర్వాత 2026 సంవత్సరం అదే తారీఖు జూలై 4 నాడు మీ అభిమాన నాయకుడు నా ప్రియ మిత్రుడు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వృక్షమై దశ దిశ నిర్దేశం చేసే అవకాశాన్ని మీరు అందించినందుకు కృతజ్ఞత తెలియజేయడానికి ఇంత అద్భుతమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు అనిరుద్ధును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరో ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు పట్టి విక్రమార్క గారిని, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని, ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, అదేవిధంగా మీ అభిమాన నాయకులు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా మల్లు అనంతరాములు గారి వారసుడుగా ఈనాడు పేదలకు సేవలు అందిస్తున్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు పెద్దలు జితేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారిని, కల్వకుర్తి శాసనసభ్యులు మిత్రులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, నా సొంత గ్రామానికి శాసనసభ్యులైన అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారిని, అదేవిధంగా వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారిని, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి ప్రియమిత్రులు సంపత్ కుమార్ గారిని, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గారిని, మరో చైర్మన్ మాజీ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు ఒబేదుల్లా కోత్వాల్ గారిని, మరో కార్పొరేషన్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య యాదవ్ గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరి జిల్లా ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు నా ప్రాణ సమానులైన మిడ్జిల్ మండల యొక్క సోదరీమణులు వేలాదిగా ఈరోజు ఇక్కడికి తరలి వచ్చి మా సోదరుడు, మా మిత్రుడు, మా సహచరుడు, మాతో పాటు
గ్రామాలు తిరిగి తండాలు పర్యటించి ఈ ప్రాంత సమస్యలు తెలిసిన మేము ఎప్పుడైనా అన్న అని పిలుచుకునే మా రేవంత్ అన్న వచ్చిండు కలవాల్సిందే అని చెప్పి నాడు వేలాదిగా మీరు వచ్చి ఒక పక్కన ఉరుములు ఉరిమిన పిడుగులు పడిన ఈ వాన తుఫాన్ అయినా కలిసి తీరవలసిందే, ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయవలసిందే అని ఒక గుండె ధైర్యంతో మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మన ప్రాంతానికి ముఖ్యంగా ఈ మేడ్చల్ మండలం కల్వకుర్తి ప్రాంతానికి అచ్చంపేట ప్రాంతానికి ఒకనాడు గొప్ప నాయకులు, ఈ జిల్లాకు ఒక గొప్ప నాయకత్వ బాధ్యతను నిర్వహించిన చరిత్ర ఉన్నది. నిజాం సర్కార్ నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రిగా మన జిల్లాకే అవకాశం వచ్చింది. వారే కాదు, చిన్న వయసులో దక్షిణ భారతదేశం నుంచే తన వాగ్దాటి పటిమ, తనకున్న అపారమైన జ్ఞానాన్ని పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా సమస్యల మీద స్పందించి దక్షిణ భారతదేశం నుంచే ఉత్తమ పార్లమెంటేరియన్గా అతి చిన్న వయసులో గౌరవించబడ్డ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆ జైపాల్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి రావాలి, శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా రాణించాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో ప్రతిపక్షంలో రాణించాలి అని ఆయనకు తోడుండి రాజకీయంగా జైపాల్ రెడ్డి గారి ఎదుగుదలను తన చేతుల మీదుగా నడిపించిన ధ్యాప గోపాల్ రెడ్డి గారు మన మండల వాసి, గుడియాన్పల్లి వాసి. వారు జన్మదినం మొన్ననే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అదే కాదు, ఒక మహేంద్రనాథ్ ఈ ప్రాంతం నుంచి ఆదర్శంగా నిలబడ్డ గొప్ప నాయకుడు. అలాంటి ధ్యాప గోపాల్ రెడ్డి ఈ రాష్ట్రానికి, దేశానికి రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్న పీడితులుగా, తాడితులుగా, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలైన వర్గాలను, మైనారిటీలను, మహిళలను పాలితుల నుంచి పాలకులుగా చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఈనాడు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ పర్యటన, ఈ గెలుపు నాది కాదు. చాలా మంది రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా గెలిచిండు, శాసనమండలి సభ్యుడిగా గెలిచిండు, శాసనసభ్యుడిగా గెలిచిండు, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు, ముఖ్యమంత్రిగా గెలిచి ఈరోజు అధికారంలో ఉన్నాడు అని చాలా టీవీలు, పేపర్లు రాస్తున్నాయి. కానీ నేను ఒక్క మాట వినయంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా. జూలై 4, 2006 నాడు గెలిచిన గెలుపు నాది కాదు, ఈ మిడ్జిల్ మండల ప్రజలది. ఈ మిడ్జిల్ గెలుపు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను జడ్పీటీసీగా నామినేషన్ వేసేటప్పటికి ఈ మండలం కానీ, ఈ గ్రామాలు కానీ, ఇక్కడ ప్రజలతో నాకు పెద్దగా పరిచయం లేదు. నా గ్రామం ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి, అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం. ఆనాడు మిత్రుల సూచన మేరకు ఈ మిడ్చల్ మండలంలో జిల్లా పరిషత్ మెంబర్గా, ఇండిపెండెంట్ సభ్యుడిగా నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆనాడు కప్పు సాసర్ గుర్తు ఎన్నికల్లో కేటాయించింది. కానీ అదే ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిత్రుడు రబ్బానీని జడ్పీటీసీ సభ్యుడిగా పెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ చేయడానికి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని, జిల్లా పరిషత్ చైర్మన్ కాగలిగిన అభ్యర్థిని ఇక్కడ ఎన్నికల్లో పెట్టినా ఆనాడు మీరేం ఆలోచన చేసిండ్రో, ఆనాడు ఎందుకు మీరందరూ ఉప్పెనై నిర్ణయం తీసుకున్నారో, ఆనాడు ఒక యువకుణ్ణి మొదటిసారి మీ గ్రామాలకు, మీ ఇంటికి వచ్చిన ఒక యువకుని జిల్లా పరిషత్ మెంబర్గా మీరు ఆశీర్వదించిండ్రు అని అంటే మీ ఆలోచనలు, మీ నిర్ణయం గొప్ప నిర్ణయం అని చెప్పి ఈరోజు నిరూపించబడ్డది. అందుకే ఈనాడు
ఆనాడు గెలుచుంటే మిత్రుడు రబ్బాని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయి ఉండేవాడని ఇంతకుముందు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు నాకు గుర్తు చేసింది. నేను ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నా. నా వల్ల ఎవరికైనా ఎంతో కొంత సాయం కావాలి, నా వల్ల ఊరుకు మండలానికి ప్రయోజనం చేకూరాలి, నా వల్ల ఎవరికి నష్టం కష్టం రాకూడదనేదే నా ఆలోచన, నా ఆశయం. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి, జడ్చర్ల శాసనసభ్యుడికి, పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు నా మీద ఓడిన రబ్బానికి ఈనాటి ప్రభుత్వంలో ఒక మంచి బాధ్యత ఇవ్వండి. ఎందుకంటే సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఈ ప్రాంత ప్రజలకు దాదాపుగా 35 సంవత్సరాలు రబ్బాని సేవలు అందించండు. మరి ఆనాడు అనుకోని పరిస్థితుల్లో రబ్బాని గారు ఓటమి చెందిరు, నేను గెలిచిన. మరి ఈనాడు మీరు నేను అతనికి అవకాశం ఇవ్వడానికి మన చేతిలో బాధ్యత ఉన్నది. అందుకే మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు జడ్పీటీసీగా నాతో పాటు పనిచేసిన ఎంపీటీసీలు, సర్పంచులు వాగులు దాటడానికి, వాగుల్లో ఇసుక దొంగలిస్తుంటే వాగులు దాటేటప్పుడు మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోయినారు. చాలా గ్రామాలకు రోడ్లు లేవు, చాలా గ్రామాలలో అభివృద్ధి లేదు. ఆనాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మిడ్చల్ మండలాన్ని, అదేవిధంగా గద్వాల శాసనసభ నియోజకవర్గంలో గట్టు మండలాన్ని డార్క్ మండలాలుగా ప్రకటించారు. డార్క్ మండలాలంటే 360 డిగ్రీస్ వెనుకబడి విద్య కానీ, వైద్యం కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్తు కానీ ఇలాంటి సౌకర్యాలు లేని అత్యంత వెనుకబడిన ప్రాంతాలను డార్క్ మండలాలుగా, భూమిలో ఉండే నీళ్లు కూడా అందుబాటులో లేని మండలాలను డార్క్ మండలాలుగా ప్రకటించారు. మరి అత్యంత వెనుకబడిన మండలమైన ప్రజలు చైతన్యంతో చీకటి మండలంగా పిలువబడే ఈ మండలం, ఆ చీకట్లో నుంచి ఒక వెలుగు రేఖ రావాలి, మా జీవితాలు, మా తలరాతలు మార్చాలి, మా మండలం బాగుపడాలి అని 2006లో తీసుకున్న నిర్ణయం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అవకాశం నాకు వచ్చింది. మరి మండలానికి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత నా మీద లేదా? అందుకే సహచర మంత్రివర్గ సభ్యుల్ని అనుమతి తీసుకొని ఈ మండలంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరాలి. ఈ మండలంలో ఉండే ప్రతి వాడు, అరే మేము ఆ రోజు మా ఇంటికి వచ్చిన మా సోదరుడు, మా ఊరికి వచ్చిన మా బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత నిర్వహిస్తున్నాడు, మాకు సహాయం అందుతుందని మన వైపు చూస్తున్నారు. అందుకే నిస్సహాయాలుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ధి జరగాలి, ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకొని ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడిగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంతకంటే ఈ ప్రజలకు నేను చేయగలిగింది ఏమీ లేదు. నాకు బాధ్యత వచ్చి ఉండొచ్చు, నేను ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, 2 సార్లు ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడు అయి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈనాడు మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఇంతకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర, తెలంగాణ ప్రజల దగ్గర నాకు అవకాశం ఇవ్వడానికి, నాతో పనులు చేయించడానికి వాళ్ళ దగ్గర ఇంకా ఏమీ లేదు ఇవ్వడానికి. వాళ్ళు ఉన్నదంతా సర్వం నాకు ఇచ్చిండ్రు, ఇవాళ నన్ను పెంచి పోషించిండ్రు. అందుకే ఆనాడు మొక్క నాటిన ఈ మండలానికి మిడ్జిల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. వీళ్ళ సోదరుడుగా ఈ మండలాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన, అభివృద్ధి చెందిన మండలంగా, ఇది డార్క్ మండలం కాదు,
ఈ ప్రాంత ప్రజలకి వెలుగు రేఖలు వచ్చినాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ప్రభుత్వ లెక్కలలో తేలాలి, దానికి మీ వంతు సహకారం కావాలి అని చెప్పి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 సార్లు, పార్లమెంట్ సభ్యుడిగా ఈ 20 సంవత్సరాలు 2006 జూలై 4న మీరు బాధ్యత ఇస్తే 20 ఏళ్ళల్లో ఏ ఒక్క రోజు నేను సెలవు తీసుకోలే. నా స్వార్థ ప్రయోజనానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదు. ఏది చేసినా ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించే గొంతునై ప్రజా సమస్యల కోసం కొట్లాడిన, అధికారం వస్తే పరిపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు దీర్ఘకాలికంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేసిన. ఆనాడు నాతో పనిచేసిన ఎంఆర్పిఎస్ మిత్రులు చాలా మంది ఉన్నారు. 40 సంవత్సరాల వర్గీకరణ రావణ కష్టాన్ని నాకు అవకాశం వచ్చిన వెంబడే ఈరోజు మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా మా బలైన వర్గాల సోదరులు గొర్రెలకు, బర్రెలకు, చివరికి కోడి పిల్లలకు కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లెక్కలు ఉన్నాయి. మరి 50% ఉండే మా బలహీన వర్గాల లెక్కలు ఈ దేశంలో ఎందుకు పెట్టరు, ఎందుకు లెక్క గట్టరు అని అడిగితే 100 ఏళ్ల సమస్య. ఆనాడు 1931 బ్రిటిషర్స్ లెక్క పెడితే 100 ఏళ్ల బలహీన వర్గాల లెక్కలు పెట్టిన ప్రభుత్వమే లేదు. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో 100 ఏళ్ల సమస్యకు జనగణనలో కులగణన చేసి ఎవరు ఎంతున్నారో లెక్క తేల్చడమే కాదు, లెక్క ప్రకారం వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి చేర్చాలి అని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. మిత్రులారా, మీరు అవకాశం ఇచ్చినందుకు ఈ దీర్ఘకాలికమైన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలిగినాం. చాలామంది ఏం చేస్తాడయ్యా, అచ్చంపేట అడవుల్లో నుంచి వచ్చిండు, ఆయన గతం అనుభవం లేదు, ఆయన ప్రభుత్వాన్ని నడపలేదు, వాళ్ళ తాత ముత్తాతలు దొరలు కాదు, వాళ్ళ గడీలు లేవు, ప్రజల మీద పెత్తనం చెలాయించేది ఆయనకు రాదు అని అవహేళన చేసిరు. నేను ఒక్క మాట చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి, నేను పుట్టింది గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాలను, అన్ని సమస్యల్ని, ప్రతి పేదవాడి కష్టాన్ని చూసుకుంటూనే నేను పెరిగిన. వ్యవసాయం తెలుసు, దుక్కి దున్నడం తెలుసు, విత్తనం వేయడం తెలుసు, భూమికి విత్తనానికి ఉన్న బంధం ఏందో పేదవాడికి, పరిపాలన చేసేవాడికి ఉండవలసిన అవగాహన ఏదో అవగాహనతోని గ్రామీణ ప్రాంతంలో పెరిగిన. రాష్ట్రం అంటే, దేశం అంటే ఎక్కడో లేదు, గ్రామాల సమూహమే తెలంగాణ రాష్ట్రం. 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు అంటేనే తెలంగాణ రాష్ట్రం. 6 లక్షల పైగా ఉండే ఈ మొత్తం ఈ దేశంలో అన్ని గ్రామాలు, చిన్న చిన్న పల్లెలు కలిస్తేనే ఈరోజు భారతదేశం. సమస్యలు ఎక్కడుంటాయి, సమస్యలు ఎక్కడ పరిష్కరించాలి, ఈ అవగాహన గడీలలో ఉన్న దొరలకు లేకపోవచ్చు. గ్రామంలో సమస్యలు పరిష్కారం అయితే మండలం పరిష్కారం అయినట్టే, మండలంలో సమస్యలు పరిష్కారం అయితే నియోజకవర్గంలో పరిష్కారం అయినట్టే, నియోజకవర్గాలలో పరిష్కారం అయితే జిల్లాలో పరిష్కారం అయినట్టే, జిల్లాల సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయినట్టే, అన్ని రాష్ట్రాలలో సమస్యలు పరిష్కారం అయితే దేశం అభివృద్ధి చెందినట్టే. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, కొండారెడ్డిపల్లిలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, పేదవాడి మధ్యలో పెరిగిన నేను, పేదల సమస్యలు తెలిసిన నేను ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేనా, పరిపాలన నేను అందించలేనా? పాలమూరు బిడ్డలు పరిపాలనకు పనికిరారా? తట్ట పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పలుగు పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురహంకారాన్ని బొందబెట్టాల్సిన బాధ్యత ప్రతి పాలమూరు బిడ్డ మీద లేదా అని నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, అహంకారానికి కూడా అత్తుంటుంది, అహంభావానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అహంకారం, అహంభావం
పెట్టరేగిపోయి గద్దరన్నను గడిల ముందల 4 గంటలు ఎర్రటెండ కూర్చోబెట్టినోని ఇవాళ మనం క్షమించాలనా? ఇవాళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. యుద్ధ నౌకై పేదల గలమై తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదైన గద్దరన్న కలవడానికి వస్తే నీ గడి ముందల 4 గంటలు ఎర్రటెండకు నిలబెట్టినావు కదా, నీకు ఉరి శిక్ష వేసిన తక్కువ నాన్నే నీడున్న సోదరులు నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వంలో అడిగిన వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడికి సన్న బియ్యం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆనాడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ అదనంగా మళ్ళీ 2,000 ఇండ్లు మంజూరు చేసిన మాట వాస్తవం కాదా ప్రతి నియోజకవర్గానికి? అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, 36,000 కోట్ల రూపాయల రైతు భరోసా, 80,000 కోట్ల రూపాయలు ఒడ్లు కొనడానికి నిధులు ఖర్చు పెట్టి ఉచిత విద్యుత్తు కోసం 30,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి బట్టి గారు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? 1,76,000 కోట్ల రూపాయలు ఈ చివరి ఇప్పుడు వేసే రైతు భరోసాతోని ఈ 30 నెలల్లో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సరాసరిన 5,600 కోట్లు ప్రతి నెల మేము ఖర్చు పెడితే 10 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది ఏందో లెక్కలు తేల్చండి. మొన్నటికి మొన్న మా జూపల్లి గారు సవాలు విసిరిండ్రు. 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలతో మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసిరు. 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీ చేతులకు వచ్చింది. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారిని, సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదలకు ఇల్లు కట్టించేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన మా అక్కల్ని మా సోదరుని అడుగుతున్నా, మీ ఊర్లలో కేసీఆర్ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? 1,000 ఎకరాలకు నీళ్లు వారిచ్చిండా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయ్యింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. ఇది కేసీఆర్ పరిపాలన. ఇవాళ వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు గల్లీ గల్లీ తిరుగుతున్నారు, గద్దల్లాక ఊరి మీద తిరుగుతున్నారు. రావాలి రావాలి అని. ఎవరయ్యా రావాలి అని నేను అడిగిన. అంటే పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో బంధించిన పాపాల భైరవుడు మళ్ళా బయటికి రావాలని. తెలంగాణ ఉద్యమంలో అప్పులను తప్పులను అబద్ధాలను తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు మన్నించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు. 10 ఏళ్లల్లో ఆయన చేసింది ఇసుక దోపిడీకి అడ్డం పడ్డ నేరెళ్ళ దళితులను లారీలెక్కి తొక్కిచ్చిండు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే ఖమ్మం జిల్లాలో గిరిజనులకు బేడీలేసి జైల్లోకి తీసుకెళ్ళాడు. ప్రశ్నాపత్రాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఉద్యమం జరిగితే గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ లక్షలాది రూపాయలతోని 100 కోట్లు కొల్లగొట్టి ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. ఇల్లు ఇయ్యలే, పెన్షన్ ఇయ్యలే, నిధులు ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలే. మరి ఎందుకయ్యా వీళ్ళు ఇంతగానం రావాలి రావాలి అంటుర్రు? ఒక్కసారి మా సోదరులను ఆలోచన చేయమని అడుగుతున్నా. ఎందుకంటే అల్లుని మంత్రి చేసిండు, కొడుకుని మంత్రి చేసిండు, బిడ్డని ఎంపీని చేసిండు, ఓడితే ఎమ్మెల్సీ చేసిండు. ఆయన సడ్డకుని కొడుకు మందులు అందిస్తాడని రాజ్యసభ చేసిండు. వాళ్ళ చుట్టాలని దయాకర్రావును, వినోదరావును, కృష్ణారావును కావాల్సిన వాళ్ళందరినీ మంత్రులను చేసిండు. ఓడిపోతే ప్రభుత్వ సలహాదారులను చేసిండు. అందుకే వాళ్ళు తాపత్రపడుతురా, గుండెలు బాదుకుంటున్నారు, రావాలి రావాలి మా పాపాల భైరవుడు రావాలి అని. ఆ పాపాల భైరవుడు నీకు టీవీ ఇచ్చిండు చూపించుకోవడానికి, రాసుకోవడానికి పేపర్ ఇచ్చిండు, అబద్ధాలు చెప్పడానికి వినడానికి భజన పరులను ఇచ్చిండు. అందుకోసం వాళ్ళు రావాలంటారు.
మరి నేను అడుగుతున్నా, ప్రజాపాలన ఎందుకు పోవాలి? మా యువకులకు నేను సూచన చేస్తున్నా, పెళ్ళికి పోయినా, సావుకు పోయినా, దావత్కు పోయినా, బీర్ షాప్కి పోయినా, బార్ షాప్కి పోయినా, కళ్ళు దుకాణానికి పోయినా, ఏడికి పోయినా చర్చ పెట్టుర్రి. ఈ ప్రజాపాలన పోవాలి ఎందుకు? ఫామ్ హౌస్లో బందీ అయిన పాపాల బైరోడు రావాలి ఎందుకు అని చర్చ పెట్టుర్రి. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం పెట్టినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? రైతు భరోసా చేసినందుకు పోవాలనా? వరి వేస్తే ఉరేసుకున్నట్టే అన్న ఆ దుర్మార్గుడు చెప్తే 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండిస్తే చివరి గింజ వరకు కొని 80,000 కోట్ల రూపాయలు చెల్లించినందుకు ప్రజాపాలన పోవాలనా? డ్రగ్స్ అమ్మేటోళ్ళను, గంజాయి అమ్మేటోళ్ళను బొక్కల పెట్టి మక్కలు ఇరగొట్టినందుకు ప్రజాపాలన పోవాలనా? మీరు వస్తే ఏం చేస్తారే? ఫామ్ హౌస్లలో అమ్మిన గంజాయి డ్రగ్స్ ఇవాళ రైతు బజార్లలో పెట్టి అమ్ముతారా? ఏం చేస్తారు మీరు? ఏం చేయనీకి రావాలి? ఏం అన్యాయం చేసినామని ప్రజాపాలన పోవాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకంటున్నారా అంటే వాళ్ళ సంపాదన ఆగిపోయింది, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది, వాళ్ళ దొంగతనాలు ఆగిపోయినాయి. వాళ్ళతో పాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఒక్కనొక్కరిని చూస్తే 100, 200, 300 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఏసీ బోలకు పట్టుబడుతురు. ఎక్కడదా ఈ సొమ్ము? ప్రజలను దోసుకున్నది కాదా? గజ్వేల్ ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాతలు ముత్తాతలు ఇచ్చిందా? 4 కోట్ల తెలంగాణ ప్రజలని దోసుకున్నదా? నీ కొడుకు జన్వాడల 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ అల్లుడు హరీష్ రావుకు 50 ఎకరాలు మోయినాబాద్ల ఫామ్ హౌస్ వచ్చింది. నీ బిడ్డ కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిల 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ సడ్డకుని కొడుకు సంతోష్రావు లెక్కలైతే ఇక చెప్పేటట్టనే లేదు. ఎక్కడికెళ్ళి వచ్చినాయి 10 ఏళ్ళలో? ఎక్కడివి ఆస్తులు? ఏడ సంపాదించారు? ఏం వ్యాపారం చేసిర్రు? ఎక్కడి నుంచి వచ్చిన ఈ సంపద, ఈ వజ్ర వైదూర్యాలు, ఈ బెంజు కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ అప్పుల పాలైంది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు. మా ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు ఇస్తే కూడా అందులో కమిషన్లు కొడితే ఆ చీరలు తీసుకుపోయి పొలాల కాడ పిట్టలను బెదిరియనికే కట్టే పరిస్థితి. దుర్మార్గుడా, నీచుడా, బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకి ఇచ్చే చీరలు కూడా వదలలేదు నీ దోపిడీకి. అందుకోసం నువ్వు రావాలనా? నువ్వు రాష్ట్రాన్ని 8,21,000 కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినావు కదా, మరి మీరు 1,00,000 కోట్ల అధిపతులు ఎట్లయిరో లెక్క చెప్పమని నేను అడుగుతున్నా. అడగమని మా సోదరులను అడుగుతున్నా. మా జంజీ పిల్లల్ని నేను చెప్తున్నా, మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కేసీఆర్ ఎట్లా సంపాదించిండు? 8,21,000 కోట్లు తెలంగాణకు అప్పులు ఎట్లా మిగిలినాయి? ఆస్తులు ఐశ్వర్యాలు కేసీఆర్కి ఎట్లు వచ్చినాయి? అప్పులు తప్పులు మనకెట్లు వచ్చినాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ అప్పులు తప్పులు చేసిన వాడు మళ్ళీ వస్తే ఇంతకుముందే మా అనిరుద్ధ్ చెప్పాడు, ఎందుకయ్యా వాడు వచ్చేది? నేను నా భార్య మాట్లాడుకుంటూ వింటాడా? వాడు అసలు మనిషా పశువు అని అడుగుతుండు. మా అమ్మ మా కోడలతోనో లేకపోతే మాతోనే మాట్లాడుకుంటే గాజోలి కూడా వింటాడా అనే గింతకంటే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా అని మా ఎమ్మెల్యే అడుగుతున్నాడు. నేను అడగదలుచుకున్నా, రాజకీయ నాయకుల మాటలు విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల మాటలు విన్నాడంటే వానికి అక్కడికి వచ్చిందేమో అనుకున్నాం. ఆడబిడ్డల మాటలు వినేటోడు వాడు అసలు మనిషేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా. ఇవాళ మా ఇందిరమ్మ చీరలు ఇస్తే పండుగ పూట నాడు చీర పెడితే మా తమ్ముడు సారె పెట్టిండని మా అక్కలందరూ కట్టుకొని ఆశీర్వాదానికి వచ్చారు. మా అక్కల్ని అడుగుతున్నా, మీ ఇంటి ఆయనతో మీరు మాట్లాడుకుంటే ఎవడన్నా మీ ఫోన్ వింటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయరు. ఇవాళ మన ఫోన్ లేననికి రావాలనా? ఎందుకు రావాలి? ఆయన ఉద్యోగం ఇచ్చిర్రు కదా ఎమ్మెల్యేగా, అసెంబ్లీకి మాత్రం రాడంట, ప్రజల తరఫున మాట్లాడాడంట, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాడంట. అధికారంలోకి వస్తే మాత్రం దోసుకోవడానికి వస్తాడంట, దొంగతనం చేయడానికి వస్తాడంట. అందుకే నేను మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా, అరుంధతి సినిమాలో
పశుపతిని ఎట్లయితే బూత్ బంగళాలో బంధించిన గొలుసులు పెట్టి ఈ పాపాల భైరవుడిని ఫామ్ హౌస్ లో 4 కోట్ల తెలంగాణ ప్రజలు గొలుసులేసి కట్టేసిండ్రు. అక్కడే కుంగి కృషించి పోవాలి తప్ప అధికారం అనేది మీకు కలలో మాట. ఏదైనా ఉందంటే అది మీకు గతమే, ఇక మీకు భవిష్యత్తు లేదు. మీ భవిష్యత్తు శాశ్వతంగా ముగింపు పలికినరు తెలంగాణ ప్రజలు. అందుకే మిత్రులారా, చివరగా మా మిర్చిల్ మిత్రులకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. నేను ఏమిచ్చినా, చివరికి నా ప్రాణం ఇచ్చినా కూడా తక్కువనే మిర్చిల్ మండలానికి. నిధులు పెద్ద విషయం కాదు. ఇవాళ నాకు దక్కిన గౌరవం ఈ మండలం, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో. ఇవాళ మెస్సీతో ఫుట్బాల్ ఆడినా, ప్రపంచంలో మన గలం వినిపించినా, ఆనాడు మీరు నాటిన మొక్కనే ఈనాడు పెద్దదై ఈరోజు బాధ్యత నిర్వహిస్తున్నది. ఈ బాధ్యతను కొనసాగించడానికి నిండు మనసుతో మీరు ఆశీర్వదించండి. నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ వలసల జిల్లాను ఈరోజు అభివృద్ధి పథం వైపు నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే ప్రాధాన్యత పెట్టుకున్నాడో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్, ఈ జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే వరకు, ఈ జిల్లాలో ఉండే ప్రతి పేదవాడికి విద్యను అందించి ఉద్యోగ ఉపాధి అందించే వరకు నేను మీకు సేవ చేస్తూనే ఉంటా. ఆనాడు 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారం ఉంది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. ఇవాళ చెప్తున్నా, నా ఆత్మ బంధువులైన మిర్చిల ప్రజల మధ్య నుంచి రాబోయే 2024 నుంచి 2034 వరకు ప్రజాపాలన ఉంటుంది. ప్రజలకు సేవలు అందిస్తుంది. ఆనాడు జెడ్పీటీసీ అయితా అంటే మీరు నన్ను జెడ్పీటీసీని చేసిరు. నేను ఎమ్మెల్సీ కావాలంటే మీరు ఆశీర్వదించి జిల్లా ప్రజలు ఎమ్మెల్సీ చేసిరు. తెలవని కొడంగల్కి వెళ్తే 2 సార్లు ఎమ్మెల్యేని చేసిరు. అక్కడ కష్టం వస్తే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంపీని చేసిరు. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసిరు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు 2వ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిరు. ఇదంతా మీ ఆశీర్వాదం. ఇవాళ ఒకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ తప్పు జరిగితే అది శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి కాలరాత్రిని తెచ్చిపెడుతుంది. ఈరోజు వాళ్ళు దోసుకోవడానికి మొత్తం సిద్ధమై కూర్చున్నారు. అందుకే ఈనాడు తెలంగాణ యువకులు నడుం బిగించాలి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే ప్రజలారా ఆలోచన చేయండి. మళ్ళీ కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ఈ దేశం కోసం వాళ్ళ నాయనమ్మ ప్రాణాలు ఇచ్చింది. ఈ దేశం కోసం వాళ్ళ తండ్రి ప్రాణాలు ఇచ్చిండు. ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ తర్వాత 35 ఏళ్ళు అధికారానికి దూరంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు. కానీ ఈనాడు దేశంలో చారిత్రాత్మకమైన అవసరం ఉంది. ఈ చారిత్రాత్మకమైన అవసరమే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం. మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలంటే నేను ఒక సమిధనై రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, నాకు సహాయం అందించిన చిన్నవాడైనా, పెద్దవాడైనా, పేదవాడైనా, వెనుకబడిన ప్రాంతమైనా గుర్తు పెట్టుకొని వెనక్కి తిరిగి సహాయం అందించే ప్రకృతి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. మరి ఇవాళ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, దేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే సందర్భంలో తెలంగాణ ప్రజల అండగా ఉండాల్సిన అవసరం లేదా? ఆలోచన చేయండి. 60 ఏళ్ళ తెలంగాణ ఆకాంక్ష, వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసిన శ్రీకాంతాచారి, ఈశాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్యను గుర్తు తెచ్చుకోండి.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సోనియా గాంధీ గారి కుటుంబానికి మనం కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ కృతజ్ఞతనే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. అందుకే మిత్రులారా, 2029 ఎన్నికల్లో నాతో నడవండి, మనందరం కలిసి నడుద్దాం. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. మీరందరూ అండగా నిలబడాలి. మీరందరూ అండగా నిలబడతామని మాట ఇస్తున్నారా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత ఈ మిడ్జిల్ నుంచే మొదటి అడుగు పడాలి. 1000 అడుగులు 1000 కిలోమీటర్లు నడవాలన్నా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే మొదటి అడుగు మిడ్జిల్ మండలం నుంచే పడాలి. మీరందరూ సిద్ధమేనా? వేదిక మీద ఉన్న మా సోదరులు సిద్ధమైతే అందరూ లేచి నిలబడి పిడికిలు ఎత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా.